అందరికీ నమస్కారం అండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ ఒక అద్భుతంగా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్‌గా కట్టారనమాట. మీకు రెంట్‌లో వచ్చి నెలకొచ్చేసి మనకి 80,000-90,000 రెంట్ అయితే వస్తుందనమాట. కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్. చాలామంది అడుగుతున్నారు 200 గజాల పైన ఏమన్నా ఉంటే చెప్పండి అనేసి వీడియోలు. 206 గజాలండి ఇది మొత్తం కూడా. గ్రౌండు, ఫస్టు, సెకండు మొత్తం G+2 ఉంటుంది. పైన పెంట్ హౌస్ అయితే ఉంది. ఇదంతా ఎంట్రన్స్ అండి, మీరు చూస్తున్నారు కదా. నేను గ్రౌండ్ ఫస్ట్ వదిలేసాను, సెకండ్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. టేక్ వుడ్ డోర్ ఉంది. ఈ ఓన్లీ టేక్ వుడ్ మెయిన్ డోర్ చేయించడానికి ఒక 4.5 లక్షలు అయితే కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే అయ్యిందంట. ఓన్లీ మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్ డోర్. చాలా ఎక్సలెంట్గా చేయించుకున్నారు బిల్డింగ్ మొత్తం. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి హౌస్ అండి. కొంచెం వారికి వేరే అవసరం మీద ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు. దగ్గరుండి కట్టించుకున్నారు ఈ బిల్డింగ్ అయితే. కింద మార్బుల్ అయితే మీరు చూస్తున్నారండి, పెద్ద పెద్ద స్టోన్స్ ఇవి. అలాగే పైన సీలింగ్ కూడా చూస్తున్నారు కదా మీరు, మొత్తం టేక్ వుడ్ మోడల్ లాగా డిజైన్గా చేపించుంది. వుడ్ మోడల్ అయితే వచ్చింది. ఇదంతా హాల్ ఏరియా చూస్తున్నారండి. మొత్తం 206 గజాలు కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది. ఇదంతా హాల్ ఏరియా అండి. కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు, అలాగే 100 అడుగుల మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది 100 అడుగుల మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి ఇది. మీరు చూస్తున్నారు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా. చాలా వీళ్ళు ఓనర్ అయితే ఉందామని ఈ ఫ్లోర్ అయితే డిజైన్ చేసుకున్నారనమాట. ఇది చూస్తున్నారు కదా, మనకి హాలును డైనింగ్ సపరేట్ చేశారండి. కబ్బోర్డ్ అయితే పెట్టి ఇక్కడ మీరు ఈ మోడల్ హౌస్ అయితే మనకి ఎక్కువ దొరకట్లేదు. మొత్తం డీటెయిల్గా చెప్తాను. ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. మీరు లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎంత కాస్ట్లో ఉంటుందనేది మీరు కామెంట్ చేయండి. ఇదంతా వచ్చి పూజా మందిరం అండి. పూజా మందిరం కూడా చూస్తున్నారు మీరు. డబల్ డోర్ ఇచ్చారండి, గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు. అలాగే పూజా మందిరంలో పైన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది. మొత్తం మిర్రర్ పెట్టి డిజైన్ చేశారు. కింద మనకి సెల్ఫ్లు అయితే ఇచ్చారు. ఇది కూడా అంతే, బాస్కెట్ అయితే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ ఇది. 206 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం బ్యాంకు లోన్ వస్తుందండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ బ్యాంకు లోన్లో ఉంది. మొత్తం లీగల్గా నెంబర్ 1గా ఉందన్నమాట. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్లో ఉన్నటువంటి ఏరియా అయితే చూస్తున్నారు. 206 గజాల్లోనే డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఈ ఫ్లోర్లో. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి కమర్షియల్గా గోడౌన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా కమర్షియల్గా గోడౌన్ అయితే ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్లో మీకు నేను చూపిస్తున్నాను. పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. మొత్తం G+2 బిల్డింగ్ ఇది. G+2 పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ కూడా లీగల్గా ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది. లొకేషన్ వచ్చి సింగినగర్ అండి. సింగినగర్ 100 అడుగుల మెయిన్ రోడ్డుకి కూడా జస్ట్ ఒక 2వ 3వ అవుతుంది బిల్డింగ్ అన్నమాట. అంటే మీకు కమర్షియల్, సెమీ కమర్షియల్ అనుకోవచ్చు, కమర్షియల్ అనుకోవచ్చు. అంత బాగుంటుంది బిల్డింగు. ఏరియా కూడా చాలా ఎక్సలెంట్ ఏరియా. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు మీరు. ఇక్కడ డైనింగ్ పక్కనే వాష్ ఏరియా అయితే ఉంది. కబోర్డ్స్ అన్నీ కూడా మొత్తం ఎకాలిక్ అయితే చేయించుకున్నారండి కిచెన్లో. అలాగే గ్రానైట్ బొమ్మలు అయితే ఉన్నాయి, గ్రానైట్ కిటికీలు అయితే ఉన్నాయి. ఇది మొత్తం బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, మీకు రన్నింగ్ డోర్లు అయితే ఇచ్చారు. కబోర్డు వుడెన్ కబోర్డ్స్ అన్నీ కూడా. కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది. వాళ్ళు ఓనరే ఉందామని దగ్గరుండి కట్టించుకున్నారండి. కాకపోతే వేరే ల్యాండ్ విషయంలో కొంచెం వాళ్ళకి అమౌంట్ అయితే అవసరమైంది. అందుకనే ఇది తీసేసి ఆ ల్యాండ్ అయితే తీసుకుందామని వాళ్ళకి ఆలోచన అయితే ఉంది. ఇది సింగినగర్ మంచి లొకేషను, చాలా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. క్లాస్ ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే అందుబాటులో ఉంది. క్లాస్ ఏరియా అంటే మీరు నందమూరి నగరు, అలాగే ఆంధ్రప్రభ కాలనీ ఈ లొకేషన్లో వస్తుందండి. ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజీ కనెక్షన్ ఉంది. అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయి.
మీకు అన్నీ కూడా రెగ్యులర్గా మనకి బస్సుకు కానీ ఆటోకి కానీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట బిల్డింగు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మీరు ఇదే మనం 100 గజాలు 120 గజాలు అయితే కనుక 2 బెడ్రూమ్లు వస్తాయి. ఒక్కొక్క బెడ్రూమ్లో అంత విశాలంగా ఇచ్చారనమాట. ఒక పైన ఫెంట్ హౌస్ ఉంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇది బ్యాంకు లోన్ వస్తుందండి. బ్యాంకు లోను సుమారుగా మీకు వచ్చి 1.5 కోటి వరకు బ్యాంకు లోన్ అయితే రావచ్చు. ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా మేము దగ్గరుండి చేపిస్తాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే డీటెయిల్స్ అన్నీ కూడా కింద కామెంట్లో ఇస్తానండి. మీరు ఫస్ట్ కామెంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది ఎంత కాస్ట్ ఉంది ఏంటనేది. ఇది మనకి కబోర్డ్స్ లోపలే బాత్రూమ్ అయితే వచ్చింది. అలాగే ఇది కబోర్డ్స్ అండి, సిమెంట్ ర్యాక్స్ అయితే ఉంది. నేను ఇది చూపించేది వచ్చి ఫెంట్ హౌస్ అనమాట. కింద గోడౌన్ కూడా చూపిస్తాను డీటెయిల్గా. ఫెంట్ హౌస్లో కూడా ఒక హాలు, ఒక బెడ్రూమ్, కిచెన్ ఇచ్చారండి. పైన ఈ ఫెంట్ హౌస్ పైన ఒక ట్యాంకీ అయితే కట్టించారు. మొత్తం 9,000 లీటర్లు పట్టేటట్టుగా ఒక ట్యాంకీ కూడా వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు. ఇదంతా వచ్చి మనకి ఫెంట్ హౌస్లో హాల్ అండి. ఇది వీళ్ళు ఏం చేశారంటే ఒక సినిమా థియేటర్ లాగా డిజైన్ చేద్దామని చేపించారనమాట. మన ఈ ప్లేస్లో ప్రొజెక్టర్ అయితే పెట్టినట్లయితే స్క్రీన్ లాగా కనిపిస్తుంది అనేసి వారి ఆలోచన. వాళ్ళే ఉందామని కట్టించుకున్నటువంటి బిల్డింగు. మెయిన్ రోడ్డుకి దగ్గర ఉంటుంది, పక్కనే. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. కాస్ట్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కింద కామెంట్లో అయితే ఇస్తాను, మీరు కామెంట్లో చూడవచ్చు. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ చూస్తున్నారండి మీరు. అలాగే మేము ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మీరు ఈ కింద వీడియోలు కూడా ఉన్నాయి, మంచి మంచి హౌసెస్ కూడా ఉన్నాయి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే ఆ హౌసెస్ అన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. మన దగ్గర 40 లక్షల నుంచి 4 కోట్ల వరకు కూడా మంచి మంచి ప్రాపర్టీలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మంచి మంచి ఏరియాల్లో కూడా ఉన్నాయి. మీకు ఇదంతా మీరు చూసారండి. ఒక్కసారి కింద ఉన్నటువంటి గోడౌన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ కూడా హాల్లో కబోర్డ్ అయితే చూస్తున్నారు మీరు. వుడ్ కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా. ఇది గోడౌన్ లాగా చేశారండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి గోడౌన్ అండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టీజ్గా ఇలాగే ఉంటుంది. రెంట్ల పర్పస్ డిజైన్ చేశారన్నమాట. మొత్తం 206 గజాలు మీరు చూస్తున్నారు. ఈ నడవటానికి నాకు చాలా టైం అయితే పడుతుంది. ఈ చివరి నుండి ఆ చివరికి అయితే ఉందండి గోడౌన్ అయితే. తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. 100 అడుగుల మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్టు. అలాగే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది, 33 అడుగుల రోడ్డు ఉంది. థ్యాంక్ యూ.